Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python program వచ్చేసి the Minion game. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం అసలు ఏమి ఇచ్చారో. కెవిన్ అండ్ స్టూవర్ట్ వాంటెడ్ టు ప్లే ద మినాన్ గేమ్. ఈ ఇద్దరు ఒక గేమ్ ఆడదాం అంటున్నారు. దానికి నేమ్ మినాన్ గేమ్ అని ఇచ్చారు. బోత్ ప్లేయర్స్ ఆర్ గివెన్ ద సేమ్ స్ట్రింగ్ యాస్ ఒక స్ట్రింగ్ యూజ్ చేసుకున్నారు బోత్ ప్లేయర్స్ హ్యావ్ టు మేక్ సబ్ స్ట్రింగ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇచ్చిన స్ట్రింగ్ తోటి సబ్ స్ట్రింగ్ చేద్దాం అనుకున్నారు. అయితే స్టువార్ట్ హ్యాస్ టు మేక్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్. అయితే ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్ లో ఏమైతే కాన్సోనెంట్స్ ఉన్నాయో ఆ కాన్సోనెంట్స్ తోటే సబ్ స్ట్రింగ్స్ చేద్దాం అనుకున్నాడు స్టువార్ట్. అండ్ కెవిన్ ఏమో ఓవెల్స్ తో చేద్దాం అనుకున్నాడు. ఇది మీకు ఇట్లా చూపిద్దామంటే కంపాక్టబుల్ గా లేదు. సో నేను నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ చేసి ఉంచా. ఇక్కడ మన క్లియర్ పిక్చర్ ఉంది. ఏంటంటే స్టువార్ట్ ఒక స్ట్రింగ్ నేమ్ ఏంటంటే బనానాలో మనకి అసలుకి ఏమేమి కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఓవెల్స్ ఉన్నాయి చూసుకుందాం. అసలు ఓవెల్స్ అంటే ఏమిటి తెలుసుగా? ఏ, ఈ, ఐ, ఓ, యు అనేవి ఓవెల్స్, రిమైనింగ్ అన్ని కాన్సోనెంట్స్. ఇక్కడ కాన్సోనెంట్స్ ఏమేమి ఉన్నాయంటే బిఎన్, ఓవెల్స్ ఏమో ఏ ఒక్కటే ఉంది. సో ఇట్లా గేమ్ అనేది ఎట్లాగా ఆడారంటే చూద్దాం. బి అనేది తీసుకున్నాడు ఒక సబ్ స్ట్రింగ్, కాన్సోనెంట్ బితో స్టార్ట్ అయింది కాబట్టి కాన్సోనెంట్. ఇది బి అనేది ఒకటే ఉంది, ఎన్ అనేది ఒకటే ఉంది, బిఏ అనేది ఒకటి, బిఏ అనేది మొత్తం పైన ఒకటే ఉంది, ఎన్ఏ అనేది 2 ఉన్నాయి చూడండి, ఎన్ఏ ఇట్లాగా బిఏఎన్ ఒకటే ఉంది, ఎన్ఏఎన్ ఒకటే ఉంది. ఇట్లాగా కాన్సోనెంట్ స్టార్టింగ్ లెటర్ ఏదైనా కాన్సోనెంటే ఉంది చూడండి. కాన్సోనెంట్ తోటి ఇన్ని 12 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ని కనిపెట్టాడు స్టూవర్ట్. కెవిన్ చూసుకుంటే ఉన్నది ఒకటే ఓవెల్, ఆ ఓవెల్ తోటి ఎన్ని రకాల సబ్ స్ట్రింగ్స్ ఫామ్ చేశాడో చూద్దాం. ఏ తోటి ఏ ఒకటే ఉన్నది 3 ఉన్నాయి. అట్లాగే ఏ తోటి ఏఎన్ ఉన్నది 2 ఉన్నాయి, ఏఎన్ఏ అని 2 ఉన్నాయి, ఇది ఒక ఏఎన్ఏ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఏఎన్ఏ, అట్లాగా 9 సబ్ స్ట్రింగ్స్ ఫామ్ చేశాడు. అయితే మనకి ఇక్కడ అవుట్పుట్ చూద్దాం ఎలా కావాలంటున్నారు. శాంపుల్ ఇన్పుట్, శాంపుల్ అవుట్పుట్. మన శాంపుల్ ఇన్పుట్ ఏమిటంటే స్ట్రింగ్ ఒకటే ఇస్తాం. అయితే ఆ స్ట్రింగ్ లో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళ నేమ్, వాళ్ళకి వచ్చిన సబ్ స్ట్రింగ్స్ ని ఇట్లాగా ఇక్కడ ఇవ్వమంటున్నారు. సో మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎలాగంటే ఇద్దరికి ఒకటి కౌంట్ వచ్చినప్పుడు ముందు ఇనిషియలైజ్ చేసుకోవాలి. అది తర్వాత అక్కడ వచ్చినప్పుడు కాకుంటే కౌంట్ అనేది మనం ఒక కోడింగ్ లో వస్తే ఇద్దరికి రిలేటెడ్ కాబట్టి ఇద్దరికి సంబంధించి కౌంట్ అనేది ఇస్తా. ఫస్ట్ అంటే స్టూవర్ట్ ఫస్ట్ 0 ఇచ్చేసా, అండ్ కెవిన్ అంటే కేవీకి 0 ఇచ్చేసా. నెక్స్ట్ ఏంటంటే ఓవెల్స్ మనం ముందే ప్రీడిఫైన్డ్ గా రాసుకుందాం. వి ఈక్వల్ టు ఏంటి అంటే ఓవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి ఓవెల్స్. అయితే ఇప్పుడు మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్, లూప్ అనేది మనకి ఇటరేట్ కావాలి, ఎందుకంటే ప్రతి సబ్ స్ట్రింగ్ ని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి కదా, అందుకు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కండిషన్ రాసుకున్నాం. ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ, ఎస్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్పుట్ వాళ్ళే ఇచ్చేసారు ప్రాబ్లంలో, మనం మోడిఫికేషన్ చేయడానికి ఉండదు. సో ఎస్ ఆఫ్ ఐ నాట్ ఇన్ వి అని రాసామనుకో, వి అంటే తెలుసుగా ఇక్కడ ఓవెల్స్, ఎస్ ఆఫ్ ఐ అంటే స్టార్టింగ్ స్ట్రింగ్ లో స్టార్టింగ్ క్యారెక్టర్ ఓవెల్ కాకపోతే అని అర్థం, మీనింగ్. ఇప్పుడు నేను ఇది ఈ కండిషన్ రాసిన మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్ కాకపోతే, ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ లెటర్ కాదు, ఇటరేషన్ బట్టి. ఫస్ట్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఎస్ అన్నారు,
ఇక్కడ మీనింగ్ లూప్ ఆల్రెడీ చాలా సార్లు మనం ప్రీవియస్ లో యూజ్ చేసా. ఏమి 1, 2, అట్లా లేకపోతే 0తో స్టార్ట్ అవుతుంది. 0, లెంగ్త్ ఆఫ్ ఎస్. బనానా లెంగ్త్ ఎంత? 2 2 2 6. 0, 6 అంటే 0 నుంచి 6 టైమ్స్ అనేది లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. 0 to 6 అంటే 0, 1, 2, 3, 4, 5 అట్లాగా 0 నుంచి 5 దాకే మనం ఐ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ 0 ఎస్ ఆఫ్ 0 అంటే స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ అనేది కాన్సోనెంట్ కాదో చెక్ చేసుకుంటున్నాం. ఇక్కడ కాన్సోనెంట్ కాకపోతే మనం ఏం చేస్తామంటే ఎస్టి అంటే స్టువర్ట్ కాన్సోనెంట్ ఓవెల్ కాకపోతే స్టువర్ట్ కౌంట్ ఇంక్రిమెంట్ అయ్యింది ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎస్ మైనస్ ఐ. ఇది ఎందుకు రాశానండి నేను? ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ ఆఫ్ 0 ఫస్ట్ స్ట్రింగ్ లో ఫస్ట్ అనేది ఓవెల్ కాకపోతే అన్నారు. ఇక్కడ మనం బనానా స్ట్రింగ్ చూసినట్టయితే ఓవెల్ కాకపోతే మనం ఇది పర్ఫామ్ చేసాం. ఇది ఎందుకు పర్ఫామ్ చేసాను చూపిస్తా. లెంగ్త్ ఆఫ్ ఎస్ ఎంత? 6. 6 మైనస్ ఐ ఎంత? 6 మైనస్ ఐ ఎంత? ఇక్కడ ఐ 0. 6 మైనస్ 0 6. సో ఇక్కడ అనేది మనకి 6 అనేది వస్తుంది. నెక్స్ట్ అది ఓన్లీ బితో బి ఒకటి ఉంటే. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్. ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. 2 అయితే ఇక్కడ ఎస్ ఆఫ్ 1 ఇందాక 0 కదా, ఇప్పుడు 1. ఎస్ ఆఫ్ 1 ఏంటిది? ఏ అనేది ఈ ఓవెలో కాదో మనం చెక్ చేసుకుంటాం. ఓవెల్ అయితేనేమో ఓవెల్ కాకపోతేనేమో ఇక్కడ ఈ కోడ్ పర్ఫామ్ చేస్తాం. అదే ఓవెల్ అనేది కాకపోతే ఎల్స్ అని పెట్టుకొని సింపుల్ గా ఇక్కడ మనకి కెవిన్ ఉన్నాడుగా, కెవిన్ కి సేమ్ యాస్టీస్ గా లెంత్ ఆఫ్ ఎస్ మైనస్ ఐ. ఇది ఈ కోడ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది చివరిలో మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాం మీ ఈ కోడ్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి. అంటే ఈ ఫంక్షన్ ఈ ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవుతా ఉండిద్ది. ఈ కోడ్ అనేది ఫర్ లూప్ ఫెయిల్ అయ్యేదాకా ఎగ్జిక్యూట్ అవుతా ఉండిద్ది. అయిపోయాక మనం ఏం చేస్తాం? ఇఫ్ స్టువర్ట్ స్కోర్ అనేది కెవిన్ కంటే ఎక్కువ ఉంటే మనం ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ ఇతని నేమ్ ప్రింట్ చేస్తాం. స్టువర్ట్ కామా స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ ఇచ్చి ఇతని స్కోర్ ని ఏం ఇండికేట్ చేస్తుంది? ఎస్టీ అనేది ఇతని స్కోర్. సో ఎస్టీ ఇచ్చేసాం. అలాగే సేమ్ ఎల్ఇఫ్ లో కేవి అనేది గ్రేటర్ దాన్ ఎస్టీ అని ఉందనుకో, సేమ్ యాస్టీస్ ప్రింట్ లో కెవిన్ ఇస్తాం. సారీ, కెవిన్ కామా కేవి. అలా కాకుండా ఎల్స్ అలా ఇద్దరికి సేమ్ ఈక్వల్ వచ్చాయనుకో, మనకి ఇక్కడ డ్రా అని ఇవ్వమన్నారు. చూసారా? విన్నర్స్ నేమ్ అండ్ స్కోర్ సపరేటెడ్ బై సింగిల్ స్పేస్ ఏమన్నారు. అలా కాకపోతే డ్రా ఇవ్వమన్నారు. జస్ట్ ఇది. సో ఇలా ఇచ్చేసాం మనం. ఫస్ట్ కోడ్ రన్ చేద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ కొన్ని టెస్ట్ కేసెస్ అని పాస్ అవ్వాలా, ఎందుకని చూద్దాం. ఎయిట్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, రిమైనింగ్ అవ్వలేదు. చూద్దాం ఎందుకు అవ్వాలో.
డ్రాగ్ స్పేస్ ఉండేసరికేనా ఇక్కడ అన్లాక్ చేసుకుందాం. అసలుకి ఏం ప్రాబ్లం ఒకటి చెక్ చేసుకుందాం. 0 అనేది చెక్ చేసుకుందాం. ఆల్రెడీ ఫెయిల్ ఎందుకు అయిందంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకి ఒకసారి రన్ చేసి చూద్దాం. మన అవుట్పుట్ కూడా వస్తుంది కదా. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ వచ్చింది చూసారా, మనకి ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. ఇక్కడేమో అంత స్పేస్ లేదు. ఇట్లాంటివి మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్పేస్ ఇచ్చాం. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇక్కడ ఒక స్మాల్ స్పేస్ వల్ల చాలా టెస్ట్ కేసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఇప్పుడు ఇది బ్రీఫ్ గా ఒక్కసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఫస్ట్ మనం ఇట్లా కౌంట్ కి రిలేటెడ్ వస్తే కోడ్ మనం మామూలుగా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటా ఉంటాం. ఆ టైంలోనే మనకి ఒక స్టూవర్ట్ కి సంబంధించిన ఒక 0 అనేది ఇనిషియలైజ్ గా అసైన్ చేసుకుంటాం. కెవిన్ కి 0 అనేది అసైన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఎప్పుడైతే స్టూవర్ట్ కి సంబంధించిన కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అయింది. కెవిన్ కి సంబంధించింది ట్రూ అయితే కెవిన్ కి సంబంధించిన కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ వి అనేది విలో ఇది ఓవెల్స్ ఎందుకు ఇచ్చేసామంటే మనకి ఇది ఒకటి పాసిబుల్ వేలో ఉంది. ఎందుకంటే ఓవెల్స్ మనకి 5 ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఈ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ అనేది ఓవెల్ కాకపోతే ఈ స్టోవాటిక్ కి కండిషన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే ఓవెల్ అయితే కెవిన్ కి మనం ఇంక్రిమెంట్ చేస్తాం. ఆ స్ట్రింగ్ బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టోవాటిది మొత్తం చూద్దాం. ఫస్ట్ 0 అనేదానికి 0 అనేది నాట్ ఇన్ వి కరెక్ట్. సో స్ట్రింగ్ అనేది 0 లెంగ్త్ ఆఫ్ ఎస్ 6 ఉంది. 6 మైనస్ 0 6. సో ఫస్ట్ 6 వచ్చింది. తర్వాత సెకండ్ ఇటరేషన్ లో ఏమొచ్చింది, బిఏ ఏ కూడా కాదు ఎన్ అంటే 1 సెకండ్ I2 అయినప్పుడు మళ్ళీ కాన్స్టెంట్ వచ్చింది. I2 అయినప్పుడు గుర్తుంచుకోండి. ఇక్కడ చూస్తే ఆల్రెడీ 6 ఉంది ఎస్టీ అనేది. ఇక్కడ తర్వాత ఏమవుతుంది, లెంగ్త్ ఆఫ్ ఎస్ ఎంత 6 మైనస్ I2 కదా, 6 మైనస్ 2 4 అంటే 6 ప్లస్ 4 10 మొత్తం. ఆల్రెడీ మనకి ఎస్టీ అంటే 6 ఉంది కదా, అప్పుడు 10 వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఎన్ మళ్ళీ ఎన్ అనేది 4th పొజిషన్ లో ఉంది. అప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, 0 1 2 3 4 4 దగ్గర చూసుకుందాం. ఆల్రెడీ మనకి ఎస్టీ అనేది 10 వచ్చింది. ఇక్కడ లెంత్ ఆఫ్ ఎస్ ఎంత 6 మైనస్ 4 2 ఉండిద్ది. ఇంకా ఇందాక 10 ఉంది కదా, 10 ప్లస్ 2 12 వచ్చింది. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి స్టోర్డ్ 10 వచ్చింది. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫర్ లూప్ లో ఫస్ట్ ఇటరేషన్ లో ఇది ఈ కాన్సోనెంటా లేకపోతే ఓవెల్ అని చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ కోడ్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇదేంటంటే సింపుల్ గా ఈ మొత్తం లెంత్ ఎంత ఉంది, ఒకవేళ ఇక్కడ కాన్సోనెంట్ వస్తే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అనేది సింపుల్ ఇది రాస్తే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్ లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.